ఇలాంటి వీడియోని క్యాప్‌కట్‌లో సింపుల్‌గా ఎలా ఎడిట్ చేయాలో చూద్దాం. ముందుగా ఏదైనా ఒక వీపీఎన్‌ని కనెక్ట్ చేసి మీ క్యాప్‌కట్ యాప్‌ని ఓపెన్ చేసుకోండి. ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ మీద ట్యాప్ చేసి మీ వీడియోని సెలెక్ట్ చేసుకోండి. ముందుగా మెయిన్ వీడియోలో ఉన్న ఆడియోని మ్యూట్ చేసుకున్న తర్వాత ఇక్కడ యాడ్ ఆడియో మీద ట్యాప్ చేసి మీ ఆడియోని యాడ్ చేసుకోండి. ఆడియో యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ బీట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసి ఆటో జనరేట్ చేసుకోండి. ఇలా బీట్ యాడ్ చేసుకున్న తర్వాత బీట్‌కి తగ్గట్టు మీ క్లిప్స్ యాడ్ చేసుకోండి. నేను స్పీడ్‌గా చేసుకుంటున్నాను. ఇలా బీట్‌కి తగ్గట్టు మీ క్లిప్స్ యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెకండ్ క్లిప్ మీద ట్యాప్ చేసి ఇక్కడ ఫ్రీజ్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకోండి. ఫ్రీజ్ చేసుకున్న పార్ట్ని ఇక్కడ సింపుల్గా ఓవర్లే అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసి దీని సెకండ్స్ లెంత్ 0.4 సెకండ్స్ యాడ్ చేసుకోండి. ఓవర్లే చేసుకున్న పార్ట్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ రిమూవ్ బీజీ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ నుంచి దీని బ్యాక్గ్రౌండ్ని రిమూవ్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ కరెక్ట్ రిమూవ్ అయిందో లేదో ఇక్కడ కస్టమ్ రిమూవల్ మీద ట్యాప్ చేసి చూసుకోండి. ఒకవేళ రిమూవ్ కాకపోతే ఇక్కడ బ్రష్ని సెలెక్ట్ చేసుకొని ఇలా డ్రా చేయండి. నేను మీకు చూపించడానికి స్పీడ్గా చేసుకుంటున్నాను. మీరు మాత్రం మంచిగా చేసుకోండి. చేసి ఇక్కడ రైట్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ ఫస్ట్లో ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసి లాస్ట్లో కూడా ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేయండి. ఇక్కడ ఫస్ట్ కీ ఫ్రేమ్ దగ్గరకు వచ్చేసి మీ బైక్ని ఇలా మీన్కి డ్రాగ్ చేయండి. ఇక్కడ గ్రాస్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసి ఫ్లో టూని సెలెక్ట్ చేసుకొని రైట్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ దీని యానిమేషన్ మీద ట్యాప్ చేసి రాక్ వర్టికల్ని సెలెక్ట్ చేసుకోండి. దీని సెకండ్స్ లెంత్ 0.3 సెకండ్స్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు చూడడానికి ఇలా అనిపిస్తుంది. ఇలాగే సింపుల్గా మీకు ఎక్కడైతే కట్అవుట్ ఎఫెక్ట్ కావాలో అక్కడ యాడ్ చేసుకోండి. నేను స్పీడ్గా చేసుకుంటున్నాను. కట్అవుట్ ఎఫెక్ట్ యాడ్ చేసిన తర్వాత ఇక్కడ ఓవర్లే మీద ట్యాప్ చేసి యాడ్ ఓవర్లే మీద ట్యాప్ చేసి ఇలాంటి రిఫిల్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోండి. ఫ్రేమ్కి తగ్గట్టు కరెక్ట్ అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్లైస్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసి ఫిల్టర్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ దీన్ని డూప్లికేట్ చేసుకొని ఇంకొక యానిమేషన్ దగ్గర యాడ్ చేసుకోండి. ఒకవేళ మీరు కలర్ గ్రేడింగ్ చేసుకోవాలంటే ఇక్కడ అడ్జస్ట్ మీద ట్యాప్ చేసుకొని మీరు కలర్ గ్రేడింగ్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసి ఇక్కడ సింపుల్గా ఎక్స్పోర్ట్ సెట్టింగ్ మీద ట్యాప్ చేసి 1080p ఫ్రేమ్ రేట్ని హై, కోర్ రేట్ని హై చేసి మీ వీడియోని ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.